గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతోంది. స్వదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా క్రికెట్ను ప్రాణంగా ప్రేమిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు వరల్డ్ క్రికెట్లో అదరగొడుతున్నారు. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, అజ్మతుల్లా, జద్రాన్ వంటి ప్లేయర్స్ టాప్ టీమ్స్పై సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగా రికార్డుల మోత మోగించాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన జద్రాన్ పదుల కొద్దీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని సెంచరీ బాదాడు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాడు. సమయోచితంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అతడికి హష్మతుల్లా షాహిదీ నుండి మంచి సహకారం అందింది. దీంతో 4వ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం శతక భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఓపెనర్గా వచ్చిన ఇబ్రహీం జద్రాన్ 106 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 3 సిక్స్లు 6 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో శతకం బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇతడికి ఇది 6వ సెంచరీ. జద్రాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. సెంచరీ వరకు ఆచితూచి ఆడిన జద్రాన్ ఆ తర్వాత శివాలెత్తిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సెంచరీతో జద్రాన్ మరో 2 భారీ రికార్డులు కూడా సాధించారు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో జద్రాన్ పేరిటే ఉండేది. జద్రాన్ తన రికార్డునే తానే సవరించుకున్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్ 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. అలాగే 2 ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్ వన్డే వరల్డ్ కప్లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. జద్రాన్ 2023 వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ రికార్డులతో పాటు జద్రాన్ మరో ఘనత కూడా సాధించాడు. పాక్ గడ్డపై 4వ అత్యధిక వన్డే స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత గ్యారీ క్రిస్టియన్కు దక్కుతోంది. 1996 వరల్డ్ కప్లో క్రిస్టియన్ యూఏఈపై 188 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగాను నిలిచాడు. ఈ క్రమంలో బెన్ డకెట్, నాథన్ ఆస్టల్, యాండీ ఫ్లవర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, గ్రీమ్ స్మిత్ స్కోర్లను దాటేశాడు. ఇబ్రహీం జద్రాన్కు మిస్టరీ ఐసీసీగా పేరుంది. 2023 వన్డే ప్రపంచ కప్లోనూ ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ కీలక మ్యాచ్లో జద్రాన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగుల భారీ స్కోర్ చేసింది.